వెల్కమ్ టు ఐడి టీవీ. అనుకున్న విధంగానే భారత్పై మరోసారి తన అక్కసు కోపాన్ని రాక్షసత్వాన్ని చూపించాడు. చెప్పినట్టుగానే 24 గంటల్లో భారత్పై మరో 25% సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఇప్పటి వరకు ఉన్నటువంటి 25%కి ఇంకొక 25% యాడ్ చేసి మొత్తం మీద 50% సుంకాలు విధిస్తూ నిన్న మంగళవారం ప్రకటించి 24 గంటల్లోనే నిన్న బుధవారం సాయంత్రం ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి కామెంట్స్ చేయకపోవడం, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడం, ఎలా తీసుకుంటుంది అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అది పక్కన పెడితే ఇప్పుడు పెంచినటువంటి 50% సుంకాలకు గాను ఆక్వా వస్త్ర పరిశ్రమలు, తోలు వస్త్ర పరిశ్రమలు, అలాగే చేనేతకు సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిననున్నాయి. ఏ విధంగా ఈ ప్రభావం చూపుతుందనేది ఈ నెల 27వ తారీఖు నుంచి తెలియనుంది. మొత్తానికి అనుకున్న విధంగానే భారత్పై 50% సుంకాలు విధించి మరోసారి స్ట్రాంగ్ హెచ్చరికను జారీ చేశాడు. మాట వినకపోతే ఇదే పరిస్థితి, మున్ముందు ఇంకా చుక్కలు చూపిస్తా అంటూ ఒక ఇండైరెక్ట్ వార్నింగే ఇచ్చాడు అంటున్నారు. ఏదైనా ఈ వార్నింగ్స్ని స్వీకరిస్తాయా లేకపోతే ఎదురు దెబ్బతీస్తాయా అనేది ఇప్పుడు భారత్ ముందున్నటువంటి పెద్ద ప్రశ్న.